హాయ్ చెప్పినానా, ఇదిగోండి మనం బుడతల్లిని చూడడానికి వస్తున్నాడు కంపల్సరీగా. హాయ్ చెప్పినానా. అబ్బో హాయ్ చెప్పాను చూస్తున్నాడు. ఇప్పుడు ఎండ ఎక్కువగా ఉంది కదా, అలాగే రెండు మూడు రోజులు మేము చేలో ఉండాలి కదా. ఇంకా ఎలాగుంటాము, మేము ఒక చిన్న ఇల్లు వేసుకోబోతున్నాము. ఆ ఇల్లు ఎలా ఉండిపోయిద్దో మీకు చూపిస్తాను. చూద్దాం పండి, ఇది ఒక సర్ప్రైజ్. అక్కడికి వెళ్ళినా చూద్దాం. మరి 2 గంటల దాకా కానీ 1 గంట దాకా కానీ ఉండి ఇది చూసుకొని వెళ్తామాట. ఎందుకంటే ఇంకా వీళ్ళందరూ ఎకరన్నర కానీ కొంచెం మన 4-5 ఎకరాలు కదా, కొంచెం అందుకే జాగ్రత్తగా ఉండాలి, సేఫ్గా. ఎందుకంటే దొంగోడు వాడు ఒక ఇంట తీసిపోయినా కూడా ఒక 2000 వస్తాయి కదా, వాడు పండుగ చేసుకుంటాడు. భయ్యా కిందకల్లా పోయి, కిందకల్లా ప్లీజ్, కిందకల్లా పోయి, కిందకల్లా. మొక్కజొన్న కూడా బాగా చల్లగా అయిపోయింది చూడండి. మొక్కజొన్న బాగా చల్లగా అయిపోయినాయి. చేతులు కట్టుకో. ఏ ఏ ఏ తిను. కూర బాగా చేసి మీ పెదనాన్న అవన్నీ కందనకాయ తీసుకొచ్చాడా, పిల్లడు తింటాడని చెప్పి ఇది వేసుకొచ్చాడు. మొత్తానికి అయితే కోట్లు పోతాయి, టన్నులు కరెంటు పోద్ది ఆ వైర్లలో. ఎందుకంటే ఆడ పక్క అక్కడ పోయి మనం నిలబడ్డాం, దాని కింద గొడుగు తీసిపోయి ఆ గొడుగుతో సహా మనం పైకి వెళ్తాము. అంత వైబ్రేషన్ జరిగిద్ది ఆడ. గ్యాస్ అయిపోయిందండి, ముఖ్యంగా గ్యాస్ అయిపోయాకే పొయ్యి మీదే వండుకుంటున్నాం. మా నాయన అయితే మళ్ళీ గిన్నె ఇంకా పొయ్యి మీద ఎట్ట పెడతామని చెప్పి వేడి అన్నంలో పెట్టాను. వేడైంది కూర అయితే బాగా. మంచి పని అయిపోయింది, ఇలాంటి సమయంలో ఉపయోగపడుతుంది ఇది. గుడ్ నైట్ అండి. హాయ్ అండి, ఎలాగున్నారు, బాగున్నారా? నేనే చాలా బాగున్నాను. మొత్తానికి అయితే ఈ శబ్దం ఏంది అనుకుంటున్నారా? మొత్తానికి అయితే మన చేలో మిషన్ కొప్పిస్తున్నాం అండి. ఆ ఏ చేయో తెలుసా మీకు? మనకి 5 ఎకరాలు పడిపోయిందండి, నేను మీకు మన వీడియో చూపించా కదా. చేయనమాట. మొత్తానికి కింద పడిపోయినా కూడా కింద నుంచి మిషన్ కిందకల్లా పోయి శుభ్రం కోసేస్తుంది. అయినప్పటికీ చాలా వరకు కొన్ని కండ్లు పోవచ్చు. అవి తర్వాత సంగతి కూరలు తెరిపించుకుందాం. అలానే నాన్న పైన ఎక్కిండు, పైకి దగ్గరుండి కోపిస్తున్నాడు అనమాట. ఈరోజు ఇంటికాడ పోయిపోయాం, రోజు మన ఇంటికాడ చూపించేవాడిని, ఈరోజు చేలోనే పోపించేది. లారీ కనపడుతుంది చూసారా అక్కడ. ఇలాగ అందరూ ఒక 10 మంది కలిసి ఇంకొక పెద్ద మెల్ల చూసుకొని అక్కడ పోసుకుంటున్నారు పరదాలతో. ఇంకా మొక్కజొన్న పోసుకుంటున్నారు. మనం కూడా 3 రోజుల దాకా ఇంకా తిండి గుడ్డ నీడు మొత్తం జాగారం ఇక్కడే జరిగిపోయింది అన్నమాట నైట్ మనకి. ఎందుకంటే కాపలాగా ఉండాలి కదా, కాపలాగా ఉండి మొక్కజొన్న ఇంకా ఆరేసుకుంటా తిరిగేసుకుంటా ఇవన్నీ చేయాలి కదా. ఎందుకంటే మీ పాత వీడియో చూపించే కదా, అలా చేయాలి. మొత్తానికి అయితే బ్యాక్ ఎంబర్ చూపిస్తాను, చూడండి ఎలాగుందో. సరేనండి, మొత్తానికి అయితే మొక్కజొన్న ఇలా పడిపోయింది. మీకు పాత వీడియోలు తెలుసు, చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి ఆ వీడియో. 5 ఎకరాలు పూర్తి పడిపోయగల ఆ రోజు నేను చాలా బాధపడ్డానండి, చాలా నష్టం కూడా జరిగింది అనుకున్నాను. మొత్తానికి అయితే ఇంకా కిందకాల కోసేస్తుంది శుభ్రంగా. సుబ్బు కండ్లు కనపడతలేదుగా ఒకటి కూడా. కండ్లు ఒకటి మిస్ అయినా మనం చాలా నష్టపోతాం రోజు. సరేనండి, ఆ మిషన్ బాగానే కొత్తుంది కిందకల్లా శుభ్రంగా. మనం చెప్పే కదా మొక్కజొన్న మొత్తం కింద పడిపోయిందని, ఇలా పడిపోయింది. టోటల్ 5 ఎకరాల ఏరియా మొత్తం ఇలా పడిపోయింది అన్నమాట. ఎక్కడో ఒక చోట అలా నిలబడ్డాయి, కింద పడ్డా పైన పడ్డా. మొత్తానికి అయితే కిందకల్లా శుభ్రంగా వస్తుంది. మా నాన్న వచ్చి నాకు చూపిస్తాను. ఎందుకంటే పైనుండి దగ్గరుండి ఇలా ఎక్కువ రాజస్థాన్ హిందీ వాళ్ళు కదా మిషన్లు కోసేది, వాళ్ళ దగ్గరుండి జాగ్రత్తగా కిందకల్లా కోపిస్తే మనిషితో పాటు ఉంటే వాళ్ళు జాగ్రత్తగా కోస్తారు. మొత్తానికి అయితే ఇంకా మొక్కజొన్న పరిస్థితి ఇది.
ఇంకా శుభ్రం కోపించేసి ఇదేమో మనం ఈ బీడి కనపడుతుంది చూసారు పచ్చగా, ఇదేమో వరి వేసింది. ఆ వరి పని కూడా ఎప్పుడూ అయిపోయింది. మీరు ఒకవేళ పాది చూడాలనుకుంటే చాలా ఉన్నాయి మనకు ఫార్మర్ వీడియోస్. అలానే ఇంకా లారీ కనపడుతుంది చూసారా, జూమ్ చేస్తాం చూడండి. ఆ లారీ కనపడుతుంది చూసారా, మనం అక్కడ మొక్కజొన్న పోయాల్సింది. ఇంకో టాటర్లు కూడా వచ్చి రెడీగా ఉన్నాయి రెండు. ఆ 2 టాటర్లోకి పోసుకొని అక్కడికి వెళ్ళి ఇంకా అక్కడ పోసి అక్కడే మళ్ళీ పలసం చేసుకొని అక్కడే ఇంకా స్టే చేసి పొగులూరు సాయంత్రం మొత్తం మా తమ్ముడు నేను ఆడే ఉంటాం అన్నమాట. అక్కడే కాట కూడా వేస్తారన్నమాట. ఇంకా అంటే 3 రోజులు ఎండలో ఇంకా ఆరిపెడితే సరిపోద్ది. మొత్తానికి ఈ టవర్లు ఏమనుకుంటున్నారా, ఈ టవర్లు పెద్ద కరెంటు ట్రాన్స్లేషన్ వెళ్తాయండి. ఏ టవర్లు రీ సుబ్బు తెలుసా? మొత్తానికి అయితే కోట్లు పోతాయి, టన్నులు కరెంటు పోద్ది ఆ వైర్లలో. ఎందుకంటే ఆడ పక్క అక్కడ పోయి మనం నిలబడ్డాం దాని కింద గొడుగు తీసిపోయి ఆ గొడుగుతో సహా మనం పైకి వెళ్తాము. అంత వైబ్రేషన్ జరిగిద్ది ఆడ. అంతే కదరా, ఒక్కోసారి సిగ్నల్ కూడా ఉంది. అసలు ఫోన్ మాట్లాడితే మాత్రం ఇంకా మనకు మూడింది. అందుకే నేను వీడియో తీస్తున్నాను మామూలుగా. సరే అండి, మా నాన్న వచ్చిన చూపిస్తాను. మా నాన్న చూడు భలే కూర్చున్నాడు, అచ్చం మిషన్ నడిపేవాళ్ళలాగా. సుబ్బు ఒక మొక్కజొన్న కండ ఓపెన్ చెయ్యి. మొక్కజొన్న కండ అసలుకి ఎంత పండింది, ఎంత బలంగా ఉంది, అసలు మొక్కజొన్న విత్తనాలు సగానికి ఉన్నాయా? అదిగో అది నిలబడి చూసావు, అది చూద్దామండి. మొక్కజొన్న కండ అసలుకి బాగా పండిందా అంటే ఒక మొక్కజొన్న చూస్తే సరిపోద్ది కదా విత్తనాలు. ఇంకా మొత్తానికి దానిలో ఇప్పి చూద్దాము తోలు. చూడండి చివరి వరకు ఇలా బాగా పండింది. అంటే పంట బాగానే పండింది కానీ ఇంకా బరువుకి పడిపోయింది అన్నమాట. మన గాలివానికి సైతం లాగొచ్చింది. అయినప్పటికీ ఇంకా ఏం కాదులేండి, కిందకాలు కోసేస్తున్నారు. కొంచెం నిమ్మ ఉన్నాయి కదరా విత్తనాలు, సరిపోతాయి కదా. చూస్తామనండి ఈ 2-3 రోజుల్లో వీడియోస్ మొక్కజొన్న గురించి వస్తూ ఉంటాయి. ఒక రైతు సోదరుని అడిగితే ప్లీజ్ లైక్ చేయండి. మా డాడీ వచ్చి నాకు చూపిస్తాను, మిషన్ మా నాన్న కూడా తోలుతుందేమో. సరేనండి, చాలా వరకు ఇంకా కోసేసింది, కొంచెం ఉంది, ఇంకా పైకి వెళ్ళాలి. అలానే మిషన్ ఏమో మొక్కజొన్న అసలు ఎలాగ వస్తుంది ఏందని మీకు కొంచెం ఐడియా ఉండాలి కదా. అందుకని మీకు మొక్కజొన్న ఎలాగ వస్తుందో చూపిస్తాను పదండి. అది చూసారా అతను ఎట్టున్నాడు, రాజస్థాన్ కుర్రోళ్ళలాగా ఉన్నాడు. భయ్యా కిందకల్లా పోయి కిందకల్లా ప్లీజ్, కిందకల్లా పోయి కిందకల్లా పడిపోయింది, కిందకల్లా పోయి. సరే అండి, మొత్తానికి అయితే మిషన్ ఇలాగ వస్తుంది. సరేనండి, టైం వచ్చేసి 10:30 మధ్యలో అవుతుంది. నాన్న పొద్దున పోయి చేయలో ఉన్నాడు, ఇంకా భోజనం కూడా చేయలేదు. అందుకని చెప్పేసి అలానే మచ్చులు కావాలి కదా, అందుకనే బొబ్బులు తీసుకున్నాను అనమాట. వాటర్ క్యాన్ అలానే అన్నం అవన్నీ క్యారేజ్ పెట్టేసుకున్నాము. అమ్మ నేను బయలుదేరిపోతున్నా అన్నమాట. ఇంకా మిషన్ కొత్త ఉంది, వరకు వెళ్ళిపోవాలి. ఇదిగోండి మా బండి, ఈ బండి మీద తీసుకోవాలి. అమ్మ అన్ని పెట్టుకున్నట్టేగా కొడవళ్ళు అవన్నీ, ఎందుకంటే మొక్కసారి కానీ అక్కడ జారిపోయినాయి కదా, అవి కూడా ఏరుకోవాలి. సరే అండి, చేనుకడ వెళ్ళిపోదాం. అలానే ఇప్పుడు ఎండ ఎక్కువగా ఉంది కదా, అలాగే 2-3 రోజులు మేము చేలో ఉండాలి కదా. ఇంకా ఎలాగుంటాం, మేము ఒక చిన్న ఇల్లు వేసుకోబోతున్నాము. ఆ ఇల్లు ఎలా ఉండిపోయిద్దో మీకు చూపిస్తాను. చూద్దాం పండి, ఇది ఒక సర్ప్రైజ్. అక్కడికి వెళ్ళినా చూద్దాం. మరి మొత్తం 5 ట్రక్కులు పోసేసిన తర్వాత మొత్తం పలసంగా అనేసినాక మీకు ఇంత చెప్పే కదా మనం ఇక్కడ స్టే చేయాలని. ఇంకా స్టే చేయాలంటే ఏదో ఒకటి ఇల్లు, చిన్న ఇల్లు వేయాలని ఇది ఒకటి వేసామన్నమాట. దీని ఏమంటారు సుబ్బు, ఇది పేరు? చిన్న గుడిసె అండి ఇది, ప్లాస్టిక్ గుడిసె. బాగుందా? ఇంకా మొత్తానికి అయితే బాగానే ఉంది కానీ చూడడానికి చూపులు బాగానే ఉంది కానీ పోయి లోన కూర్చుంటే లేదు. ఇక ఎండ కనపడుతుందా, ఈ ఎండ దెబ్బకి మామూలు సకరాట్ల లోన. అయితే నైట్ అయితే బాగా స్టే చేయొచ్చు, చాలా బాగుండిద్ది. ఇంకా నైట్ అయితే ఈ దోమలతారం చూసారా, ఈ దోమలతార వేసుకొని తర్వాత ఇది వేసుకుంటే మరి నిద్ర పట్టిద్ది లోన అయితే. ఇంకా మొత్తానికి అయితే ఇంక స్టే చేసుకున్నాము. అందుకే ఈ మధ్యలో ఎక్కడ చెట్లు లేవు మాట, అందుకని ఈ పలసంగా అనుకొని తర్వాత ఇంకా కొంచెంసేపు లోన కూర్చుంటున్నాం అన్నమాట అన్నదమ్ములు ఇద్దరం. అలానే అదేంది మన కొత్త బండి చూపి, రైట్ కొంచెం పైకి లేపు. ఎందుకన్నా మనం కొత్త బండి రీసెంట్ తీసుకున్న బండి. ఇంకా దానికేమో జాగ్రత్త చేసుకుంటాం అన్నమాట. పాపం ఎండకి ఎండిపోతూ ఉంది. అందుకని ఇంకా ఫస్ట్ దుప్పటి కప్పి తర్వాత పైన పరద వేసి కింద మంచులు పెట్టుకున్నాం బండి కాడ.
ఇంకా చేలు ఇంకా కోస్తా ఉంది. ఇక ట్రాక్టర్ వస్తుంది చూసారా, ఆ ట్రాక్టర్ వస్తుంది, అది మన కోసమే, మనకాడికి వస్తుందన్నమాట. ఇంకా అటు పరదాలు పరిచాము, ఆ పరదాల కాడ వేయాలి. ఈ బారికి ఇంకా కాలుతో దున్నామన్నమాట, గీతలు పెట్టేసాము. ఇంక ఇవి కూడా పలసంగా అనేసి చూసారా, అవి మనీ కాదు పక్కన వాళ్ళు. ఇంకా అలానే ఈ చేను మధ్యలో ఈ సరుకులు మొత్తం వాళ్ళు ఇలా తెచ్చుకొని ఇంక ఇలా పోసేసుకుంటున్నారు చాలా మీదే. అలాగ నెరుపుకుంటా ఉన్నమాట. అటు నెరుపుకోవడం అంటే పలసంగా అనుకుంటా ఉన్నాం. నేను కూడా అనాలి. అలానే ట్రాక్టర్ వస్తుంది, ట్రాక్టర్ వచ్చినప్పుడు చూపిస్తాను అసలు ట్రాక్టర్ ఎలా పోసిద్ది అనేది. ట్రాక్టర్ పలసంగా పోసిద్ది, మీకు చూపిస్తారండి. ట్రాక్టర్ కూడా వచ్చేస్తుంది. ఇంకో పరదాలు వేసాం బారికి, మొత్తం 4 పరదాలు పడతాయి, ట్రక్కుకి 4 పరదాలు పడతాయి అన్నమాట. ట్రాక్టర్ వచ్చిన తర్వాత ఇంకా ఖాళీగా చూసారా, ఇంకా బండి అటు తిప్పుకొని ఇటు వచ్చిద్ది, ఇటు వచ్చి ఇంక బారికి ఇటు పోసిద్ది. చూపిస్తానండి. ఈ పరద తీసేద్దాం. ఈ పరద వేరే వాళ్ళది మాట. ఉదయాన్నే ఇంకా మోటా వచ్చి వాళ్ళు బస్తాలు కొట్టుకున్నారు. ఇప్పుడు ఎండ ఉంది కదా బాగా, అందుకని ఇంటికి వెళ్తారు అన్నమాట. మళ్ళీ చల్లపడ్డప్పుడు 3:30 మధ్య 4 గంటల నుంచి వచ్చి మళ్ళీ లారీకి లోడ్ వేసుకుంటారు. 15 క్వింటాలు అవుతాయి. టాటాకి వచ్చి 15 క్వింటాలు వచ్చింది మాట మొక్కజొన్న. క్లాంపులది కొంచెం ఎనికనా అన్నా, అన్నా అన్నా కొంచెం ఎనిక. వీడియో మొత్తం లెంత్ అయిందని పార్ట్ 2 వీడియో చేయాల్సి వచ్చింది. పార్ట్ 2 వీడియోలో చాలా బాగుండిపోతుంది, ఎందుకంటే నైట్ ఎవరైనా మొక్కజొన్న తీసుకుపోతారని అక్కడే స్టే చేయాల్సి వచ్చింది. వీడియో ఇంకా చాలా బాగుండిద్దండి. పార్ట్ 2 వీడియో కామెంట్ బాక్స్లో లింక్ ఇచ్చాను, చూసేయండి. ఇంకా ప్లీజ్ మీకు సపోర్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరి మీ అందరికీ బాయ్ బాయ్. కామెంట్ బాక్స్లో లింక్ ఇచ్చాను, కామెంట్ చూసేయండి మరి.